నమస్తే అండి. నేను మీ భవానీ కుస్మాని. నేను బాగున్నాను. మీరు బాగున్నారు అనుకుంటున్నాను. అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు ఒక చిన్న స్టోరీతో పాటుగా కొన్ని మంచి మాటలు చెప్పుకుందాం. అట్లాగే మంచి మాటల్లో భాగంగా కొంచెం ఈ మధ్య నాకు లైవ్ అంటే 2 సంవత్సరాలుగా యూట్యూబ్ చేస్తున్నా. సొంతంగా నా సొంతానికి నేను చేస్తున్నాను కాబట్టి నేను లైవ్ ఎలా చేయాలి, ఎట్లా ఆన్ చేయాలి, ఎట్లా చేయాలి అనే విషయాలు ఏమీ తెలియదు. నాకు నా సబ్స్క్రైబర్సే చెప్పారు, అమ్మ మీరు లైవ్ చేయండి, తొందరగా వ్యూస్ వస్తాయి, అవర్స్ కలిసి వస్తాయి అని అన్నారు. కానీ నేను లైవ్ అంటే ఎంతో కష్టమేమో అన్న ఉద్దేశంతో ఎందుకు మనకి లైవ్ ఎందుకులే అనుకున్నాను, వదిలేశాను. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో ఒక 3 నెలల్లో సంవత్సరం లోపలే మానిటైజేషన్ అయిపోయి అందరూ అంటే ఇట్లాంటివన్నీ జరగాలి అని అనుకుంటే ఇంట్లో అందరి సహకారం ఉండాలి కదా. యూట్యూబ్ చేయాలనుకున్న వాళ్ళకి అలాంటి పరిస్థితుల్లో తొందరగా అందరికీ అయిపోతుంది. సరే, అన్నీ కలిపి ఇది లేకుండా సొంతంగా చెయ్యాలి అనుకున్న ఉద్దేశంతో నేను ఇట్లాగ వంటలు చేశాను. కొన్ని విషయాలు చెప్పాను, నా చుట్టుపక్కల జరిగే విషయాలు చెప్పాను. ఆ తర్వాత ఇప్పుడు కొన్ని మంచి చిన్న స్టోరీలు, నీతి కథలతో పాటుగా అవి చెబుతున్నాను. ఈ మధ్య చాలామందికి కొంచెం వ్యూస్ వేలల్లో రాకపోయినా కనీసం ఒక 100 అట్లా వస్తున్నాయి, చిన్నగా రీచ్ అవుతుంది అని కొందరు చెప్పిన సపోర్ట్ తోటి నేను ఓకే అనుకున్నాను. కానీ నేను మొదలుపెట్టింది డబ్బుల కోసం కాదు కదా. ఏదో ఒకటి నేను నా సంతోషం కోసం ఒక్కదాన్ని ఊరికనే ఎందుకు ఉండాలి అన్న ఉద్దేశంతో నా పనులు నేను చేసుకొని ఖాళీ సమయంలో యూట్యూబ్ చేసుకుంటున్నాను. ఇదంతా మీకు వివరిస్తున్నాను. తర్వాత నేను లైవ్కి వచ్చాక నిన్నటికి 3 రోజులుగా చేశాను. ఫస్ట్ డే 4కి పైన 4:30 పైన చేశాను. అంటే సాయంత్రం 4:30కి చేశాను కాబట్టి కాస్త రిలాక్స్డ్గా ఉంటారు జనాలు. అందువల్ల కొంచెం 4 జనాలు వచ్చారు, నాకు నేర్పించారు పిల్లలు కొంతమంది. తర్వాత కొంతమంది సజెషన్స్ ఇచ్చారు. అందరూ హెల్ప్ చేసే గుణంతో ఉన్నారు కదా. అందుకని అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈరోజు కూడా నాకు అంతో ఇంత సహకరిస్తారని ఇప్పుడు స్టోరీలోకి వస్తాను. ఒక చిన్న పిల్లవాడు, 9 ఏళ్ల పిల్లవాడు తన కిడ్నీ బ్యాంక్ని పగలగొట్టి దాంట్లో డబ్బులు తీసుకొని లెక్క పెడుతున్నాడు. పదే లెక్క పెడుతూ ఉన్నాడు. లెక్కబెట్టి మర్చిపోతా ఉన్నాడు వాడు. ఆ పిల్లవాడు ఆ డబ్బులు లెక్క పెడుతూ మళ్ళీ ఆ డబ్బులు ఎంత అని 2-3 సార్లు లెక్క పెట్టుకున్నాడు. లెక్క పెట్టుకొని ఒక షాప్కి వెళ్ళాడు. ఆ అబ్బాయి మెడికల్ షాప్కి వెళ్ళి తన దగ్గర ఉండే డబ్బులు ఆ మెడికల్ షాప్ అతనికి ఇచ్చి నాకు మందు కావాలి ఇవ్వమంటాడు. ఏం మందు అంటే అద్భుతం ఇవ్వండి అని అడుగుతాడు. అద్భుతమా, అలాంటి మందులు ఏమి ఉండవు అని అంటే, లేదు అద్భుతం ఇవ్వండి నాకు అని అంటాడు. అంటే అప్పుడు ఆ మెడికల్ షాప్ ఆయన అసలు ఏంటి, ఎవరు చెప్పారు నీకు, అద్భుతం అనేది ఏంటి, మందు ఏం లేదే అని అడిగితే అప్పుడు ఆ పిల్లవాడు చెబుతాడు, మా చెల్లికి ఆరోగ్యం బాగలేదు, మా అమ్మ నాన్న దిగులు పడుతున్నారు, మా చెల్లికి తలనొప్పిగా ఉందని పడుకొని ఉంది, మా నాన్న బాధగా ఉన్నారు. ఏంది నాన్న చెల్లికి ఏమైంది అని అంటే, తల్లో ఒక ట్యూమర్ వచ్చింది, అంటే గడ్డ వచ్చింది, ఆ ట్యూమర్ వల్ల చెల్లికి బాగలేదు ఆరోగ్యము అని చెప్తాడు. అవును, దానికి మందులు లేవా అని అడిగితే ఏదో ఒక అద్భుతం జరిగితే కానీ మీ చెల్లికి బాగా అవ్వదు అని చెప్పాడు ఆయన, వాళ్ళ నాన్న. అప్పుడు పిల్లాడు వాడి అమాయకత్వము, వాడి మంచితనము అన్నీ కలిపి ఆ కిడ్నీ బ్యాంకులో డబ్బులన్నీ తీసుకొని వెళ్ళి ఆ మెడికల్ షాప్ అతనికి ఇచ్చి అద్భుతం ఇవ్వమంటాడు. అప్పుడు ఆ దారినే పోతున్న ఒక గొప్ప వ్యక్తి ఆ మాటలు వింటాడు ఆ మెడికల్ షాప్ ముందు. విని ఏం బాబు ఏంటి అని అంటే, నాకు అద్భుతం కావాలి, మా చెల్లికి బాగా అవ్వాలంటే ఆ మందు వాడితే బాగుంటుందంట, మా నాన్నగారు చెప్పారు అని అంటే, అవునా అని అంటే, అవును అంటే, నీ దగ్గర ఎంత ఉన్నాయి డబ్బులు అని అంటాడు. ఆ డబ్బులు చూపిస్తాడు. చూపిస్తే అవి లెక్క పెడితే ఒక 87 రూపాయలు ఉంటాయి. అంటే 87 రూపీస్ ఉంటాయి ఆ అబ్బాయి డబ్బులు. అప్పుడుండి నాతో రా, నీకు ఈ 87 రూపాయలకి మీ చెల్లికి మందు నేను ఇస్తాను అని చెప్పని ఆయన ఆ డబ్బులు తీసుకొని జోబులో వేసేసుకొని ఆ పిల్లాడిని తీసుకొని వాళ్ళ చెల్లెల దగ్గరికి పోతాడు. వాళ్ళ చెల్లెల్ని తీసుకొని హాస్పిటల్లో చేర్పిస్తాడు. చేర్పించాక ఆయన హాస్పిటల్కి డైరెక్టర్.
ఆ డైరెక్టరు ఏమంటే, ఈ అబ్బాయి మంచితనానికి, ఆ మనసుకి, గొప్ప మనసుకి, ఇంత చిన్న వయసులో ఈ బిడ్డ ఏ ఆ వ్యాధి గురించి ఏమీ తెలవకుండానే చెల్లెల్ని కాపాడుకోవాలన్న ఉద్దేశంతో అద్భుతం అనే మందు కోసంగా వచ్చాడు అన్న ఉద్దేశంతో ఆయన ఆ బిడ్డకి ఆపరేషన్ చేసి ఆ అమ్మాయి బాగా అయిపోయింది. తర్వాత ఆయన ఆ బిడ్డని ఎంతో ప్రశంసించాడు. ఇలాంటి పిల్లలు కదా భావి పౌరులు, మంచి గుణాలతో అందరికీ సహాయం చేసే వ్యక్తులుగా అవుతారు అన్న ఉద్దేశంతో అతను హెల్ప్ చేశాడు. మోరల్గా మనం చెప్పుకున్న నమ్మకం అనేది ఒకటి ఉండాలి. భగవంతుడు మనకు ఎదురుగా వచ్చి మనకి హెల్ప్ చేస్తాడా? చేస్తాడంటే చెయ్యడు. కానీ దైవం మానుష్య రూపేణ అంటారు. అంటే మనిషి రూపంలో దేవుడు మనకి ఎదురుపడతాడు అనని. ప్రతి దగ్గరికి దేవుడు ఆయన శంఖచక్రాలు ధరించి, లేకపోతే జటాజూటంతో శివుడు కానీ బ్రహ్మగారు కానీ ఎవ్వరూ మన ముందు ఎదురుగా నిలబడి మనకు సహాయం చేసే రోజులు కాదు కదా. కాబట్టి మనం ఏదైనా మంచి మనసుతో మంచి పనులు ఏది చేసినా ఇంకొకరి రూపంలో మనకి హెల్ప్ చేస్తారు అనుకుంటున్నాను. అట్లాగే నాకు ఈరోజు నేను ఈ కథ ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడూ మనం మంచి మనసుతో ఉండి విశ్వాసంతో భగవంతుని కొలిస్తే అదే మనకి తిరిగి మనకు వస్తుంది అన్న ఉద్దేశంతో నాకు ఇప్పుడు హెల్ప్ చేసే పిల్లల గురించి కానీ, నేను ఒకరికి హెల్ప్ అనుకున్న విషయం కానీ అన్నిటికీ లింక్ అయింది. అట్లాగే ఈ మధ్య అంటే ఎన్ని రోజుల్లోనండి నేను ఒక బిట్ చూశాను. నిజంగా జరిగిన కథ అయితే, ఒక అతను కన్స్ట్రక్షన్ సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. అతను 1,25,000 శాలరీ తోటి జాబ్ చేస్తుంటే అతనికి ఉన్నట్టుండి ఒకరోజు కారు యాక్సిడెంట్లో కాలు పోయింది. ఒక కాలు పూర్తిగా పోయింది, ఇంకొక కాలుతో ఉన్నాడు. ఇప్పుడు కాలు లేదు, అతని జీవనాధారం లేదు, ఇక జీవితం నాకు ఇంతటితో ముగిసిపోయింది అనుకొని ఆ సమర్థ బాబా, అంటే అక్కడ మహారాష్ట్ర పూణేలో జరిగిన విషయం ఇది. ఆయన సమర్థ బాబాని నమ్ముకున్నాడు. అతని గురించి తెలిసిన స్టోరీ అన్నమాట ఈ బిట్టు. ఆ అబ్బాయి ఇక నా జీవితం ఇంతటితో ముగిసిపోయిందని ఆ భగవంతుడి మీద భారం వేసేసి, నా జీవితం ఎలా సాగద్దో నువ్వే నడిపించు అనుకొని ఆ భగవంతుడి మీద వేసేసాడు. అంటే ఆయన కొలిచేది సమర్థ బాబా, ఆయన్ని కొలిచాడు. ఇప్పుడు మనం షిర్డీ సాయిబాబా అంటాం కదా, అలాగే ఆయన ఒక గురువు అనమాట. తర్వాత ఒకరోజు ఎందుకు అనుకోకుండా ఒక ఫుడ్ కంపెనీ వాళ్ళు, అంటే స్విగ్గీ, జొమాటో ఇలాంటివి ఉంటాయి కదా, ఆ కంపెనీ వాళ్ళు అతనికి మేము జాబ్ ఇస్తాము వచ్చి చేయమని అడిగారు. వాళ్ళే ఎలాగో తెలుసుకున్నారు అతని గురించి, ఇస్తాము అన్నారు. ఏదో ఒక రకంగా బ్రతకడానికి ఒక జాబ్ అంటూ దొరికింది కదా. 1,25,000 శాలరీ కాకపోయినా తన జీవితం తను గడుపుకోవడానికి వాళ్ళు జాబ్ ఇస్తామన్నారు. ఫుడ్ డెలివరీ జాబ్ ఇచ్చారనమాట. ఇస్తే అతను ఆ బైక్లో ఆ ఫుడ్ని డెలివరీ చేస్తుంటాడు. డెలివరీ చేస్తున్న సమయంలో ఒక అతనికి ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే అతనికి తను చేసుకున్న ఆర్డర్లో బర్గర్ మాత్రమే వచ్చింది. ఇక మిగతా పెట్టిన ఏఈ రాలేదు. అతను ఈ మధ్యకాలంలో చాలా జరుగుతున్నాయి కదా, ఫుడ్ డెలివరీ బాయ్స్ మీద అందరూ తిరగబడ్డము, కొట్టడము, తిట్టడము, వాళ్ళు ఏదో దారిలో తినేశారు అనుకోవడం, ఇలా చిన్న చూపు చూస్తున్నారు. అంటే పెద్ద పెద్ద చదువులు చదివి కూడాను ఇప్పట్లో జాబ్ రాని వాళ్ళు పాపం సిటీస్కి వచ్చి కష్టపడుతున్నారు ఎంతోమంది. మనం కూడాను సాధారణంగా వాళ్ళ గురించి ముందు ఎవరన్నా ఒకరు ఇద్దరు ఏమన్నా పొరపాటు చేస్తుంటారేమో, ఆకలితో ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు ఏదన్నా దొంగతనంగా తిన్నా చేసినా అది తిండి కోసంగా వాళ్ళ కడుపులో ఆకలి అలాంటి పనులు చేయించింది కాబట్టి దాన్ని మాత్రం మనం క్షమించి వదిలేయడం చాలా మంచిదని నేను అనుకుంటూ, ఇదైతే నిజంగా జరిగింది. ఆ అబ్బాయి తెచ్చిన దాంట్లో బర్గర్ మాత్రమే ఉంది, అతను పెట్టిన ఆర్డర్ లేదు. అప్పుడు ఆ అబ్బాయి అడుగుతాడు, నేను పెట్టిన ఏమీ లేవు, బర్గర్ మాత్రమే ఉంది అని ఆయన అంటే, ఏమో సార్ ఆ కంపెనీకి ఫోన్ చేసి కనుక్కోండి అని అడిగాడు. కనుక్కుంటాడు అతను. ఆ కంపెనీకి ఫోన్ చేసి కనుక్కుంటే వాళ్ళు, అవునండి మేము ఏం పంపించలేదు, అవి మీకు పంపించేస్తాను, ఫుడ్ తీసుకొని వస్తాడు పంపించండి, ఆ తర్వాత మీకు ఫుడ్ ఇచ్చిన తర్వాత 20 రూపీస్ ఇచ్చేసేయండి అని అంటాడు. తర్వాత ఆ అబ్బాయి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ఫుడ్ తీసుకొని, ఇతను పెట్టిన ఆర్డర్ ఫుడ్ తీసుకొని తెచ్చి అతనికి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత అతను 20 రూపీస్ తీయబోతే, లేదు సార్ వద్దు, నాకు
కంపెనీ వాళ్ళు ఇచ్చే శాలరీ చాలు అని చెప్పని ఆ అబ్బాయి తీసుకోడు. ఏంది ఇంత నిజాయితీగా ఉన్నాడు ఈ అబ్బాయి అని ఆ అబ్బాయితో మంచిగా మాట్లాడుతూ అసలు ఏంటి, ఎవరు, ఏం చదువుకున్నావు అన్ని వివరాలు తెలుసుకుంటే తీరా చూస్తే ఆ అబ్బాయి ఒక కన్స్ట్రక్షన్ ఇంజనీర్ అని తెలిసింది. తర్వాత తన జీవితం అంతా అతను చెప్పాడు. ఆ జీవితాన్ని అతను ఒక బిట్టుగా రాసాడనమాట. అయిపోయింది అనుకున్న జీవితము తనకి ఏదో ఒక రూపంలో భగవంతుడు మళ్ళా ఒక జాబ్ ఇచ్చాడు. తను బతకడానికి, ఎవరి మీదో ఆధారపడకుండా బతికేదానికి ఇచ్చాడు. కాబట్టి ఆ భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకొని, అంటే అతను కొలిచే దైవం అయిన సమర్థ బాబాకి ధన్యవాదాలు చెప్పుకొని తన జీవితం వెళ్ళదీస్తున్నాడు. అట్లాగే మనలో ఎంతోమంది ఉన్నారు. ఎక్కడో ఆకాశంలో ఉండి పాతాళానికి పడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎక్కడో కింద స్థానంలో నుంచి ఎంతో ఎత్తు ఎదిగిన వాళ్ళు ఉంటారు. ఏది వచ్చినా మనం అందుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏదైనా ఇది మంచి ఇది చెడు అని లేకుండా ప్రతి ఒక్కటి మనం అంగీకరిస్తే ఆ భగవంతుడే మనకి దారి చూపిస్తారు. వాళ్ళకుందే వీళ్ళకుందే మనకి ఇట్లా అయిందే అని బాధపడితే మనం జీవితంలో ఏమీ సాధించలేము అని ఈ స్టోరీస్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. మీ అందరికీ నచ్చిందా లేదా అనేది ఒక కామెంట్ ద్వారా చెప్పండి. ఈ స్టోరీ పెద్దదైనా చిన్నదైనా వింటూ చేసుకునేదే కాబట్టి మీకు తీరిక సమయంలో వింటూ ఉండండి. మీకు కనుక నచ్చితే ఒక కామెంట్ పెట్టండి, ఒక లైక్ చేయండి, బాగుంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే చేసుకోండి. మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఉంటానండి ఈరోజుకి.